యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను మాత్రం ఊరుకుంటానా? కళ్యాణి అనవసరంగా సిద్ధుకి సంపదకి డ్యామేజ్ చేస్తే నేను చెయ్యాలనుకున్నది చేసే తీరుతాను. పల్లవి, సంపద సౌమ్యంగానే ఉంది, నువ్వే అతి చేస్తున్నావు. అవును పిన్ని, కళ్యాణి మీద నాకు కోపం లేదు, రాదు. తను నా చెల్లెలు. అనుపమమ్మ నాకు ఆశ్రయం ఇప్పించింది. అమ్మ కోసం నేను కళ్యాణిని ఏమీ అననివ్వను. అవును కళ్యాణి, మా అక్కన్నవేవి మనసులో పెట్టుకోకు. అమ్మయ్యా, వేడిగా మొదలైన రచ్చ చల్లారింది. దమ్ము పద, రాదమ్ము. కళ్యాణి పదమ్మా. మీ అక్క రెచ్చిపోయి భలే మంచి పని చేసింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ నానమ్మ కూడా వీడి తప్పుల్ని మన్నించి లోపలికి రానిచ్చింది. కానీ నువ్వేం చేశావు? వీళ్ళని చంపాలని చూశావు. ఈవిడగారు చెత్త ఫుడ్ వండిపెట్టి ఫుడ్ పాయిజన్ అయిపోయారు అని నమ్మించాలి అనుకుంది. దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి. సంపద, డాక్టర్ కళ్యాణి డాక్టర్కి ఫోన్ చేయాలి. ఫోన్ ఇవ్వు. థ్యాంక్ యూ కళ్యాణి, తీసుకో. ఏంటమ్మా, నీలో ఆనందం కంటే ఆలోచనలు ఎక్కువయ్యాయి? ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి గురించి ఆలోచించటం నా బాధ్యత కదమ్మా. నువ్వలా ఆలోచించటానికి, ఈ విధంగా బాధపడటానికి ఒక రకంగా కారణం నేనే కదమ్మా. ఎప్పుడూ నిన్నే సమర్థించే నేను ఒకే ఒక్కసారి సంపద తరపున మాట్లాడి ఒక రకంగా వాళ్ళ ఇంటికి రావడానికి కారణమయ్యాను. నువ్వెందుకమ్మా ఒకరి గురించి బాధపడ్డావు? వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచింది నేను. కావాలంటే వాళ్ళకేదో ఒకటి చెప్పి నేనే పంపించేస్తాను. నేనే వాళ్ళని అనవసరంగా రానిచ్చానేమో అనిపిస్తోంది. రమ్మని పిలవటం నీ మంచితనమమ్మా. కాని వాళ్ళ దగ్గర ఆ మంచితనానికి విలువలేదు. స్వార్థం ముందు మంచితనం అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటుంది. అందుకే నువ్వు చేసింది తప్పు అని నేను అనలేను. నేను నిన్ను బాధపెట్టే తప్పు ఎప్పుడూ చేయను. పట్టుకోలేను. కానీ నువ్వు కూడా ఎందుకమ్మా వాళ్ళని రెచ్చగొడతావు? ఒకటి చెప్పమ్మా, నువ్వు సంపద వాళ్ళని నమ్ముతున్నావా? నమ్మను. నా కూతురు అనుమానించిన తర్వాత కూడా నేను నమ్మితే అందుకు అర్థమే ఉండదు.
హాస్పిటల్లో కూడా నిన్ను అరిచాను అంటే అప్పటి పరిస్థితి అది. అలా అని నేను నా కూతుర్ని నమ్మలేదు అని కాదు. నువ్వింతగా అనుమానిస్తున్నావు అంటే ఖచ్చితంగా దానికి కారణం ఉంటుందని నాకు తెలుసు. అలా అని మనం ముందు వెనుక ఆలోచించకపోతే మీ నానమ్మ దృష్టిలో చెడ్డవాళ్ళం అవుతాం. ఎవరి దృష్టిలో చెడ్డవాళ్ళం కాకూడదని ఆధారాల కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. కానీ తెలివిగా దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. పైగా వాళ్ళకి తోడుగా పల్లవి పిన్ని. పల్లవేదో తెలిసి తెలియక మాట్లాడుతుందిలేమ్మా. తెలియక కాదమ్మా, అన్నీ తెలిసే మాట్లాడుతుంది. అందుకే ఎప్పుడు లేవని గొంతు ఇప్పుడు లేస్తోంది. పల్లవి పిన్నిని అడ్డు పెట్టుకొని సంపద వాళ్ళు నాటకాలాడుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో దురుద్దేశంతోనే వచ్చారు. అదేంటనేది మాత్రం నాకు కూడా తెలియటం లేదు. కానీ వచ్చింది మాత్రం మంచి ఉద్దేశంతో మాత్రం కాదు. తప్పు చేసేవాడికి కూడా తప్పు అని తెలియదు. చేశాక నలుగురు తిట్టాక అది తప్పు అని తెలుస్తుంది. కానీ ఈ సంపద సిద్ధు తప్పు చెయ్యాలి అనే ఉద్దేశంతోనే వచ్చుంటే అది ఈ రోజు మనకి తెలియకపోవచ్చు. కానీ తెలిసిన రోజు దానికి వాళ్ళు చెల్లించే మూల్యం చాలా భారీగా ఉంటుంది. అలా అని నువ్వు అశ్రద్ధగా ఉండొద్దు. జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరు శామ్ ఈ టైంలో? ఈ టైంలో ఎవరు శామ్? ఏమైంది శామ్? డెవిల్ ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేశాం. లిఫ్ట్ చేయి. కట్ అయిపోయింది. కట్ అయిందంటే మళ్ళీ చేస్తాడు. మళ్ళీ తనే. లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయి. హలో, నన్ను మర్చిపోయారా? లేదు, నిన్నెందుకు మర్చిపోతాం? మరి ఫోన్ లేదు, ఫోన్ చేస్తే సమాధానం లేదు. నా గురించి ఏం ఆలోచించారు? లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాం. మీ ఆలోచనలు నాకెందుకు? నాకు కావాల్సింది నాకు ఇవ్వాలి. నేను అడిగింది చేయాలి. కొంచెం టైం ఇవ్వు. చూడండి, నేను చాలా చెడ్డవాణ్ణి. నా వేటకు చాలా మంది బలైపోయారు.
ఆ లిస్ట్లో మీరు ఉండాలనుకుంటున్నారా? లేదు లేదు, మీకిచ్చిన మాట ప్రకారం ఇచ్చేస్తాం. నాకు నమ్మకం రావడం లేదు. ఈ ఒక్కసారికి నా మాట విను, త్వరలోనే కలుస్తాం. హలో సేట్, మీకు ఇవ్వాల్సిన 50,000 గురించి మీరు ఇలా అడగడం ఏం బాలేదు. మా టైం బాలేదు, అందుకే చెప్పిన టైంకి ఇవ్వలేకపోయాం. నాకు కొంచెం టైం ఇవ్వండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. సేట్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరు సిద్ధు? ఏం లేదులేమ్మా, వేరే వాళ్ళకి మేం డబ్బులు ఇవ్వాలి. దాని గురించి వాళ్ళు కాల్ చేస్తే మేము మాట్లాడుతున్నాం. అవునమ్మా, వేరే వాళ్ళ దగ్గర ఓ 50,000 అప్పు తీసుకున్నాం. కష్టాల్లో ఉన్నాం కదా, తిరిగి ఇవ్వలేకపోతున్నాం. మాట్లాడు సిద్ధు. లేదులేమ్మా, సిద్ధు, చిన్న అమౌంటే కదా, ఇచ్చేస్తామని చెప్పు. ఎందుకు ఊరికే కాల్ చేస్తారో? డబ్బులు సర్దుబాటు కాగానే నేనే మీకు కాల్ చేస్తా. నాతో కూడా ఎవరితోనో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నా నుంచి మీరు తప్పించుకోలేరు. చూడండి, మీరు దేని గురించో టెన్షన్ పడుతున్నారు. అది చిన్న విషయం అయితే పర్లేదు. మా దగ్గర దాచిపెట్టి మళ్ళీ ఏదైనా పెద్ద తప్పు చేస్తుంటే మాత్రం అది మీకే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి. వీడు కరెక్ట్గా ఈ టైంకే ఫోన్ చేయాలా?
హలో డెవిల్తోనే గేమ్స్ ఆడారు కదా? అలా ఏం లేదు. మీ గురించి తెలిసి కూడా మీతో గేమ్స్ ఎలా ఆడతాం? ఫోనుల్లో మాట్లాడుకునే టైం అయిపోయింది. అందుకే మీరెక్కడున్నారో అక్కడికే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. 4 అడుగులు వేస్తే మీరున్న ఇంట్లో ఉంటాను. రమ్మంటారా? వద్దు వద్దు, దయచేసి లోపలికి రావద్దు. నేను మాటకి విలువిస్తాను, కానీ ఇచ్చిన మాట తప్పితే మాత్రం శిక్షిస్తాను. ఒకే ఒక్క మాట, నువ్వు బయటికొస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ప్లీజ్ మీరు లోపలికి రావద్దు, నేనే వస్తాను. కాకపోతే ఎవరు చూడకుండా వెనక వైపుకు రా. సరేరా. వస్తున్నాను. కళ్యాణి, ఏమైంది కళ్యాణి? అది ఆ బింది అనుకున్నాను. సారీ కళ్యాణి. ఇంతకుముందు కరెంట్ పోయింది కదా, దాహమేసి మంచినీళ్ళ కోసం అని వస్తే పొరపాటున చీకట్లో బిందె నేనే తన్నేశాను. కరెంట్ పోయిందా? అవును కళ్యాణి, ఇంతకు ముందే పోయింది. నువ్వు నిద్రలో ఉండుంటావు, నీకు తెలీదులే. అవునా?